ఇది ఫిజియోథెరపీ మెషిన్ అండి. చూడండి, ఫిజియోథెరపీ చేసుకునే విధానము. ఇదిగో ఇవి నా కాళ్ళు అండి, ఇవి నా కాళ్ళు. నాకు స్పైన్ ప్రాబ్లం ఉందండి. 7 ప్లేస్లు ఇంజ్యూర్ అయింది. నాకు యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లో జరిగిన ప్రాబ్లం ద్వారా నాకు 7 ప్లేస్లు ఇంజ్యూర్ అయిందండి. ఇలా ఫిజియోథెరపీ చేసుకుంటూ ఉంటే పెయిన్ రిలీఫ్ అవుతుందండి. పెయిన్ కిల్లర్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా పెయిన్ రిలీఫ్ చేసుకోవచ్చు. ఇది ఒకటి అండి, ఇంతకుముందు వీడియోలో పెట్టినట్టు అది కప్ థెరపీ అండి. ఇది ఫిజియోథెరపీ. ఇంకోటి అక్యుప్రెషర్ అని ఉంటుందండి. అవన్నీ ఉన్నాయండి నా దగ్గర, మీకు చూపిస్తాను నేను నెక్స్ట్ వీడియోలో. అండ్ అక్యుపంక్చర్, నీడిల్ థెరపీ, అందులో డ్రై నీడిల్ థెరపీ ఉంటుందండి. ఇవన్నీ చేసుకొని బాడీని వితౌట్ సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాడీని, స్పైన్ను పెయిన్ రిలీఫ్ చేసుకోవచ్చు. వితౌట్ వేరే విధంగా నేను చెప్పరాదండి అవి, ఎందుకంటే వేరే వాళ్ళు బాధపడతారు. వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ వేరే వాళ్ళను మన ఏదో తక్కువ చేసినట్టు అవుతుందండి. నా అనుభవంతో చెప్తున్నా. నాకు 8 years అవుతుందండి యాక్సిడెంట్ అయ్యి. నేను దీని ద్వారానే క్యూర్ చేసుకుంటున్నా. ఇది పరిస్థితి అండి నాది, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. దత్తార్పణం. ఈ ఫిజియోథెరపీ ఐటమ్స్ అండి, పర్చేస్ చేసుకోవాలండి, తప్పదండి. మనము రెగ్యులర్గా ఫిజియోథెరపీ వెళ్ళాలంటే 2 to 500 తీసుకుంటారండి. మనం అక్కడికి వెళ్ళాలి, వాళ్ళు రారు. వాళ్ళు వస్తుంటే 1000 రూపీస్ ఛార్జ్ చేస్తారండి. అదేదో మనమే పర్చేజ్ చేసుకొని మనమే ప్రయత్నం చేద్దామని మా ప్రయత్నం ద్వారా 8 years నుంచి వెళ్ళి ఇవి చేసుకుంటూ పెయిన్ రిలీఫ్ ద్వారా మేము చేసుకుంటున్నామండి. ఇది విషయము. దీని తర్వాత రేపు కప్ థెరపీ పెట్టుకుంటా అండి, ఎందుకంటే డైలీ ఇదే చేయడం కుదరదు. తర్వాత అక్యుపంక్చర్, బాగా హెవీ ఉంటే అక్యుపంక్చర్ చేసుకోవాలండి, బాగా హెవీ పెయిన్ ఉంటే. అండ్ తర్వాత డ్రై నీడిల్ థెరపీ ఉంటుందండి. ఆ నీడిల్ను ట్రై చేసి ఆ సూదిలా ఉంటాయండి, వాటితోని ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ పెట్టుకొని దానికి టెక్నిక్ ఉంటుందండి, అది నేర్చుకొని చేసుకోవాలండి. అండ్ అక్యుప్రెషర్ పాయింట్స్ ఉంటాయండి, పాయింట్స్లలో ప్రెస్ చేసుకున్నా కానీ మన పెయిన్ రిలీఫ్ అవుతుందండి. అక్యుపంక్చర్ పెన్ను కూడా ఉంటుందండి. అవన్నీ చూడండి, అవన్నీ అక్కడ ఉన్నాయి చూడండి, అవన్నవే. అవన్నీ వాటి ద్వారా మనం చేసుకుంటూ వితౌట్ మెడిసిన్ లేకుండా, సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చండి. నేను చేసుకుంటున్నా, ఇది నా ప్రస్తుతం నా కాళ్ళే అండి ఇవి, నేను చేసుకుంటున్నా. మీకు కూడా మంచి జరగాలని, దత్తప్రభు దయ వల్ల మీకు కూడా ఈ విషయం తెలియాలని నేను ఈ పోస్ట్ పెట్టడం జరుగుతుంది. ఇది అనుకోకుండా నేను మీకు పోస్ట్ పెడుతున్నానండి, ఈ వీడియో రికార్డ్ చేస్తున్నానండి. నా ఫ్రెండ్స్కు 5 మెంబర్స్కి సర్వైకల్ ప్రాబ్లంతో సర్జరీ జరిగింది. ఆ సర్జరీ సక్సెస్ అయ్యింది, ఓకే. మళ్ళీ పెయిన్ వస్తుంది, మళ్ళీ ఇప్పుడు సయాటికా ప్రాబ్లంతో మళ్ళీ సర్జరీ చేయాలని డాక్టర్స్ చెప్తుండట. ఇది కరెక్ట్ కాదండి. ఈ విషయము నేను చెప్పడం కాదు, మీరు తెలుసుకొని, యూట్యూబ్లో ఇంకా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి, వాళ్ళని అడిగి తెలుసుకొని మీరు ఆ విధంగా డెసిషన్ తీసుకోగలరు. అంతేగాని ఎవరో చెప్పిండ్రు నేను తీసేసుకుంటా, నాది ట్రీట్మెంట్ అయిపోతుంది అంటే కాదండి. సర్జరీ అయిన వాళ్ళకు నాలాగా ఫిజియోథెరపీ, అక్యుప్రెషర్, అక్యుపంక్చర్, నీడిల్ థెరపీ ఇవి చేయడం అనేది బాగా కష్టం అండి. ఒక్కసారి సర్జరీ అయిన పేషెంట్ను ఏమన్నా చేయాలంటే అది చాలా కష్టంతో కూడుకున్న పని అండి. నాకు కూడా సర్జరీ చేసుకోవాలని డాక్టర్ గారు, ఇప్పుడు హాస్పిటల్ పేరు చెప్పాలో లేదో నాకు తెలియడం లేదండి, అయినా కానీ చెప్తున్నా. నేను మహీంద్రా కంపెనీలో జాబ్ చేసేవానండి. నా కంపెనీలో నాకు యాక్సిడెంట్ అయింది, ఆన్ డ్యూటీలో యాక్సిడెంట్ అయింది కంపెనీ వెహికల్తోనే 8 years బ్యాక్. అప్పుడే ప్రయత్నం చేయంగా కంపెనీ నన్ను పంపించిందండి హైదరాబాద్ జూబ్లీ హాస్పిటల్కు. పెద్ద డాక్టర్ అండి, వరల్డ్ క్లాస్ డాక్టర్ అండి, ఆయన రోబోటిక్ సర్జరీ చేస్తాడు. అతను కూడా నా పరిస్థితి చూసి, నా ఏజ్ చూసి తట్టుకోలేక నేను సర్జరీ చేయలేను ఈ అబ్బాయికి,
ప్రాబ్లం అవుతుంది అని ఏదో దేవుడి దయతోని అతను చేయలేదండి. సర్జరీ అవాయిడ్ చేసిండు. మేము అప్పుడు సర్జరీ చేసుకునే కొరకు రెడీ ఉంటిమండి. అయినా కానీ మాకెందుకో దత్తప్రభు దయ వల్ల అతను సర్జరీ చేయలేదండి. సర్జరీ అవాయిడ్ చేశాడు అతను. ఓన్లీ ఎక్స్రే ఆ రోబోట్లో వేస్తే రోబోటే సర్జరీ చేస్తుందండి. అది చాలామందికి ఏం జరిగిందో దత్తప్రభు దయ నేను చెప్పలేనండి. ఎందుకంటే ఎవరిని బ్లేమ్ చేయడం అనేది నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇప్పుడు నేను ఇంత పర్ఫెక్ట్గా నేను ట్రీట్మెంట్ సొంతంగా చేసుకోగలుగుతున్నా నేర్చుకొని అన్న ఈ విషయము సర్జరీ అయిన వాళ్ళు చేసుకోలేరండి. వాళ్ళకు మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. మళ్ళీ ప్రాబ్లం వస్తే ఒక ఫ్రెండ్ ఉన్నాడండి, ఆయన డిగ్రీ కాలేజీలో లెక్చరర్ ఉండేయండి. డిగ్రీ కాలేజ్ వాళ్ళకు ప్రొఫెసర్ ఉండేయండి. అతను యాజ్ ఎ ప్రొఫెసర్గా చాలా సీనియర్ ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్గా 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ప్రొఫెసర్గా ఉండే అతనికి జర్నీ చేసి ఆ బైక్ నడపడం వల్ల వచ్చిన సర్వైకల్ ప్రాబ్లం వల్ల అతను సర్జరీ చేసుకున్నాడండి. అన్ని డీటెయిల్స్ ఉన్నాయి నా దగ్గర, కానీ వాళ్ళ గురించి మనం చెప్పకూడదు. వాళ్ళని ఒకరిని మనం బాధ పెట్టడం, వాళ్ళు ఏదో హాస్పిటల్ పెట్టుకున్నారు వాళ్ళ గురించి మనం చెప్పడం కరెక్ట్ కాదు. ఇంకొకరిని బాధ పెట్టి ఇంకొకరిని బ్లేమ్ చేయడం నా మెంటాలిటీ కాదండి, నా ఆలోచన అది కాదు. అతను చేసుకొని మళ్ళీ ప్రాబ్లం వస్తుందట అతనికి. మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు ఉద్యోగం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు, ఇంట్లో పడుకుంటుండు, ఇట్లా అని చెప్పి మళ్ళీ వెళ్తే ఆ డాక్టర్స్ ఏమన్నారట అంటే, నీకు ఎక్కడ సర్జరీ చేసినామో దాని గురించే మాట్లాడాలి, మిగతా దాని గురించి నా దగ్గర మాట్లాడద్దు అని చెప్పేశాడండి. పాపం అతను ఏం చేయలేక వచ్చి నాకు ఫోన్ చేసిండండి, మహేష్ ఇది జరుగుతుంది ఏం చేయాలి అంటే నేను చెప్పినా అండి, ఫస్ట్ మెడిటేషన్ నేర్చుకో, దైవభక్తి పెంచుకో, కనీసం రిలాక్సేషన్ ఉంటుంది మైండ్. తర్వాత యోగా చేసుకో, ఎక్సర్సైజ్ చేయి, వెయిట్ తగ్గించుకో. ఈ చిన్న చిన్న విషయాలు చేసుకుంటే కనీసం నీకు రిలీఫ్ అవుతుందండి. చేసుకో రెడ్డి, నీకు జరుగుతుంది, మంచి జరుగుతుందని. నేను అతని పేరు ఎందుకు చెప్పడమండి, పేరు అవసరం లేదు, అతను కూడా వీడియో చూస్తూ ఉంటాడు అని చెప్పానండి. అతను జాబ్ లేదండి, పరిస్థితి బాగలేదు, ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ చేసుకోలేని పరిస్థితిలా, టాబ్లెట్స్ కొనుక్కోలేని పరిస్థితిలా ఉండి పరేషాన్ అవుతున్నాడండి. అదే పెద్ద డాక్టర్ హాస్పిటల్ అండి హైదరాబాద్లో. ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే నేను ఇక్కడ సర్జరీ చేసినో అక్కడ ప్రాబ్లం అయితేనే నేను నీకు చెప్పగలుగుతా, వేరే కాడ ఇప్పుడు లంబర్ ప్రాబ్లం వచ్చిందండి అంటే నడుము నొప్పి ప్రాబ్లం వచ్చింది, సయాటిక్ ప్రాబ్లం వచ్చింది, అది చేయమంటే దాని గురించి మాకు సంబంధం లేదంటున్నాడండి. ఇది విషయం అండి. సర్వైకల్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళకు ఖచ్చితంగా లంబర్ అంటే నడుము నొప్పి, సయాటిక్ ప్రాబ్లం కంపల్సరీ వస్తుందండి. నేను తెలుసుకున్న అనుభవం, నేను తిరిగిన హాస్పిటల్ లేదండి, నేను కనీసం 20 లక్షలు ఖర్చు పెట్టుకున్నానండి. తిరిగి ప్రతి హాస్పిటల్ తిరిగినండి. నా దగ్గర ప్రతి డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది, ప్రతి డాక్టర్ ఎవిడెన్స్ ఉందండి. చాలా పెద్ద డాక్టర్లకు, సీనియర్ డాక్టర్లు కూడా నేను చూపించానండి. ఆయుర్వేదం వెళ్ళానండి, క్యూరో ప్రాక్టీస్ ప్రతిదీ చేసుకున్నానండి. ఇది కాదు సర్జరీకి వెళ్ళడం వల్ల ఏమీ జరగదండి. ఇది విషయము, నా ఒపీనియను. మీరు తెలుసుకొని ఒక 10 మందిని కనీసం తెలుసుకొని యూట్యూబ్లో చెక్ చేసుకొని, యూట్యూబ్లో కూడా ఎక్స్పర్ట్స్ ఉన్నారండి డాక్టర్స్, వాళ్ళు ఇస్తారు అడ్వైస్. వాళ్ళ అడ్వైస్ తీసుకొని సర్జరీ చేసుకోవడం కరెక్టా కాదా అన్న విషయంలో మీరు సొంత నిర్ణయం తీసుకోవాలండి. ఎవరేం చేయలేరండి. సొంత నిర్ణయం తీసుకోకపోతే ఇంకోరిని బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదండి. నేను మాత్రం ఓన్లీ ఈ ఫిజియోథెరపీ, అక్యుప్రెషర్, అక్యుపంచర్ అండ్ కప్ థెరపీ, నీడిల్ థెరపీ, ఇవన్నీ మర్మకళ అంటారండి. ఒకప్పుడు మర్మకళ అనేది ఉండే, ఆ మర్మకళకు సంబంధించిన విషయాలు ఇవి. బోధిధర్మం బోధించిన మర్మకళ ఉంది చూడండి, అది దానికి సంబంధించిన ఇవి మీరు నేర్చుకొని ప్రయత్నం చేసి చుట్టుపక్కల ఎవరు ఉంటారో వాళ్ళని ఎక్స్పర్ట్స్ని అడిగి తెలుసుకొని మీరు చేసుకోగలరు, రిలాక్స్ కాగలరు. అంతేగాని ఎవరో చెప్పినవి వాళ్ళు చేయరాని స్పైన్ వెన్నుపూసకు ఏమైనా జరిగితే, యాక్సిడెంట్ వల్ల కానీ, మీరు చేసే జర్నీ వల్ల కానీ ఏమైనా అరిగిపోవడం కానీ, డిస్క్ బల్జ్ అంటే డిస్కులు ఉబ్బడం కానీ, డిస్క్ బల్జ్ కావడం కానీ, డిస్కులు యాక్సిడెంట్ ద్వారా ఏమైనా ప్రాబ్లం అయినా కానీ, అదే సయాటికా నరం ప్రాబ్లం కానీ, టేల్ బోన్ ప్రాబ్లం కానీ ఏది జరిగినా అండి, మిగతా విషయంలో ఎక్కడ ఈ సర్జరీ సర్జరీ అంటారా ఇంకేదంటారా వేరే కాడ ట్రీట్మెంట్ లేదండి.
మీరు తెలుసుకోండి, నేను చెప్పేది కరెక్టా కాదా. మీరు ఎక్స్పర్ట్స్ని తెలుసుకోండి, డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్న ఎక్స్పర్ట్స్ తెలుసుకోండి. ఫిజియోథెరపీ వాళ్ళని తెలుసుకోండి, ఆక్యుప్రెషర్ వాళ్ళని తెలుసుకోండి, ఆక్యుపంచర్ వాళ్ళని తెలుసుకోండి, అండ్ ఈ వేరే ఎవరో సర్జరీ చేస్తా అన్న వాళ్ళని తెలుసుకోండి, న్యూరో సర్జన్ తెలుసుకోండి, ఆర్థోపెడిక్ని తెలుసుకోండి. వాళ్ళు ఏం చెప్తారో ఇవన్నీ చెప్పుకొని ప్రతిదీ క్రోడీకరించుకొని కరెక్టా కాదా నాలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ తీసుకోండి, అనుభవజ్ఞులది. ఇవన్నీ యూట్యూబ్లో దొరుకుతాయండి, చూసి మాత్రమే స్టెప్ వేయండి. ఇవి చేసుకుంటేనే బెటర్. వెయిట్ తగ్గించుకొని ఎక్సర్సైజ్ చేసుకొని కనీసం ఆయుర్వేదం తీసుకుంటూ కీరో ప్రాక్టీస్ అంటారు, ఇవన్నీ చేసుకుంటూ బాగుపడండి. అంతేగాని ఏదో చేసుకుంటా అంటే మాత్రం కాదండి. ఇది నా అనుభవము. ఇంకా నేను ముందు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇది అనుకోకుండానే నేను నా ట్రీట్మెంట్ చేసుకుంటున్నా కాబట్టి మీకు పెడుతున్నానండి. జై గురుదత్త. దత్త అర్పణం. నేను ఈ ఫిజియోథెరపీ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా అండి. ఇది నాట్ ఫర్ కమర్షియల్ అండి. మీరు తీసుకోవచ్చు. అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ ఇవి దొరుకుతాయండి ఈ మెటీరియల్ అన్నీ. నేను ఒక్కొక్క మెటీరియల్ గురించి కూడా మీకు చెప్తా. నా ట్రీట్మెంట్ నేను చూసుకుంటున్నప్పుడు మీకు లైవ్ కూడా పెట్టమంటే పెడతా అండి. ఇది ఎట్లా చేసుకోవాలో కూడా నేను నాకు తెలిసిన విధంగా చెప్తా. మీరు ఎక్స్పర్ట్స్ కూడా అడిగి తెలుసుకోవచ్చు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని. ఇది కమర్షియల్ కాదండి. కమర్షియల్ యూజెస్ గురించి నేను ఏం చెప్పడం లేదు. దత్తప్రభు ఇచ్చిన జ్ఞానంతో మాత్రమే నేను ఇది పోస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను దత్తబంధుని కాబట్టి, భక్తుని కాబట్టి ఇతరులకు కనీసం మన ద్వారా ఏమైనా మంచి జరగాలన్న ఆలోచనతోనే నేను చేస్తున్నానండి. ఇది నచ్చితే మీ ఫ్రెండ్స్కు పంపించండి. వాళ్ళకు కూడా సంతోషంగా వాళ్ళు మీ చుట్టుపక్కల ఉన్న ఎక్స్పర్ట్స్ను కలిసి ఈ రకంగా ట్రీట్మెంట్ తీసుకొని సర్జరీకి వెళ్ళకూడదండి. నాకు తెలిసిన ఆలోచన. నేను ఎవరిని కించపరచడం లేదు, వాళ్ళని డాక్టర్స్ కూడా కించపరచడం లేదు. ఇందులో ఉన్న ఎక్స్పర్ట్స్ దగ్గరికి వెళ్ళండి అండి. నేను చేస్తా అని ట్రీట్మెంట్ అనడం లేదు. నేను చెప్పినంత మాత్రం మీరు చేసుకోవడం రాదు. ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళాల్సిందే. కొన్ని రోజులు ఎక్స్పర్ట్స్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాతనే మీరు సొంతంగా చేసుకోగలుగుతారు. అర్థమైందా అండి? చూసుకోండి. దత్తార్పణం. జయ గురుదత్త. ఈ వీడియో మీకు కనుక నచ్చినా, ఉపయోగపడినా, ఎవరికైనా ఉపయోగపడుతుందన్నా వాళ్ళకి షేర్ చేయండి. దత్తార్పణం. జయ గురుదత్త.